అతడే అత్యుత్తమ గేమ్ ఫినిషర్ సచిన్ టెండూల్కర్. ఆస్ట్రేలియా జట్టుపై అడిలేడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోనీ ఆట తీరు అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. చివరి నిమిషంలో ఒత్తిడిని తట్టుకొని వికెట్ను కాపాడుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని అన్నారు. అందుకే ధోనీకి గేమ్ ఫినిషర్ అన్న పేరు వచ్చిందని, నిజంగానే అతడు అత్యుత్తమ గేమ్ ఫినిషర్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ సచిన్ కొనియాడారు. నిర్ణయాత్మక రెండో వన్డేలో ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ధోనీ, కార్తిక్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని సచిన్ తెలిపారు. చివర్లో వారు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ విన్నర్లుగా నిలిచారన్నారు. వారు తమ అనుభవాన్నంతా ఉపయోగించి కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయంలో ప్రముఖ పాత్ర వహించారని సచిన్ పేర్కొన్నారు. ఇక ధోనీ బ్యాటింగ్ శైలి గురించి సచిన్ మాట్లాడుతూ, అతడు బ్యాటింగ్ ఆరంభించి క్రమంలో కాస్త మెల్లగా ఆడుతాడు. ఇలా డాట్ బాల్స్ ఆడుతూ బౌలర్ శైలి, పరిస్థితులు, పిచ్ ప్రభావంపై ఓ అంచనాకు వస్తాడు. ఆ తరువాత తనదైన శైలిలో బ్యాట్ జులిపిస్తాడు. ధోనీ ఒక్కసారి గాడిలో పడితే అతన్ని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టమవుతుందని సచిన్ వివరించారు. రెండో వన్డేలో ధోనీకి కార్తిక్ సహకరించిన తీరు చాలా బాగుందన్నారు. మంచి షాట్లతో అలరిస్తున్న ధోనీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ కార్తిక్ చక్కటి సహకారం అందించాడని తెలిపారు. ఇలా అడిలేడ్లో టీమిండియా ఆటగాళ్లందరూ చక్కగా రాణించి విజయాన్ని అందుకున్నారని సచిన్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.